ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణం పూర్వార్ధంలో 3వ భాగంలో 20 అంశాన్ని తెలుసుకోబోతున్నాము. 20 అనుక్షణిక పూజా భావం. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, ఆ విధంగా సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు, దయాకరుడు అగు సాంబశివుడు జగత్ రహస్యమును, బాహ్య పూజ, అంతర్పూజల గురించి నాకు విశదపరిచారు. నేను వారు చెప్పిన దాన్ని అంతరంగంలో మననం చేసుకొని తదనుసారం ఈ జగత్తును దర్శించడం అభ్యసిస్తూ ఉన్నాను. నీవు కూడా అట్లే ఈ జగత్తు యొక్క వాస్తవ అవాస్తవములేమిటో సాంబశివుల ప్రవచనానుసారం గ్రహించి ఆపై యథావిధిగా కార్యక్రమములను నిర్వర్తించు. భ్రాంతి చేతను స్వయం కల్పితమైన అభిలాష ఉద్వేగం చేతను ఆత్మయందు ప్రతిబింబిస్తున్న ఈ జగత్తునందు సత్యమేమున్నది? ఒక జమీందారుని అయ్యా, తమది ఏమి అందం, ఏమి గుణం, ఏమి బలం, కల్పవృక్షం వంటి వారు అని స్తోత్రం చేస్తుంటే ఇక ఆయన తనను తాను అట్లే భావించి ఆ యాచకునకు అవి ఇవి దానం చేయునట్లు ఆత్మస్వరూపుడగు ఈ ద్రష్ట కూడా కల్పితములైన వాని నిజమేనను రీతిగా ప్రవర్తిస్తున్నాడు. తత్ఫలితమే ఈ జీవుడు, జగత్తు మొదలైనవి. శ్రీ సాంబశివుడు బోధించిన అంతర్బహిర్ ఆత్మదేవార్చన యందు నిరతుడనే నేను బాహ్యమునందు ఆయా కార్యములను నిర్వర్తించుచు వృధారహితుడని రోజులు గడుపుచున్నాను. యథాప్రాప్తములగు క్రియలు, ఆచారములు అను పుష్పములతో అవిచ్ఛిన్నంగా నాయందు సర్వులయందు ఏకస్థుడై ఉన్న ఆత్మ భగవానునికి అవిచ్ఛిన్నంగా అనుక్షణికంగా పూజలు సరుపుచున్నాను. సుఖముగా నిద్రించుటకు ఉపక్రమిస్తున్నాను అను అనుభవ పుష్పం కూడా ఆత్మశివునికి అర్పించి నిద్రకు ఉపక్రమించడం చేత గాఢ నిద్రయందు కూడా నా శివపూజ కొనసాగుచున్నట్లే అవుచున్నది. నేను శివబోధన అమృతానుసారం చేసే నిరంతర పూజ సర్వ శరీరధారులు సర్వదా చేస్తూనే ఉన్నారు, కానీ వాటి యొక్క ఉత్తమ లాభం పొందకున్నారు. అజ్ఞానం చేత అనుక్షణికమైన పూజాభావం అలవడడం లేదు. అందుచేత నేను ఈ కర్మను ఇందుకొరకై చేస్తున్నాను అను కర్మఫల సంయోగ భావనను అతిక్రమించలేకపోతున్నారు. ఇక జ్ఞాననిష్ఠులగు యోగులో సావధాన చిత్తులే తాము నిర్వర్తించే సర్వకార్యములందు పూజా బుద్ధిని కలిగి ఉంటున్నారు. కనుక రామ, నీవు సర్వక్రియ, సర్వభావ, సర్వ అనుభవములతో శివపూజా బుద్ధి సంపన్నుడవై నీ చిత్తమును నిస్సంగం చేసివేయి. అట్టి చిత్తముతో ఈ సంసారారణ్యంలో నిశ్చింత స్వభావుడవై విహరించు. అప్పుడు నీవు ఇక దుఃఖములను పొందే ప్రసక్తే ఉండదు. నీటి యందు ద్రవత్వం, గాలి ఆకాశములందు వీచిక, శూన్యత్వములు ఎట్లా సహజములు అయి ఉన్నాయో అట్లా ఆత్మయందు ఈ సృష్టి, స్థితి, లయ, కల్పనలు సహజమై ఉంటున్నాయి. రామ, ఈ ధన జన సంయోగ వియోగాదులప్పుడు కూడా నీవు ఆత్మదృష్టిని అవలంబిస్తూ విచారణ చెయ్యి. అంతేగాని లభించినప్పుడు ఉబ్బిపోవటం, కోల్పోయినప్పుడు దుఃఖితుడవుట కావటం నీవెందుకు చేయాలి? సంసారం యొక్క తీరే అది కదా. ఈ జగత్తునందలి వ్యవహారములన్నీ ఇట్లు వచ్చి అట్లు పోవచ్చు అజ్ఞానులైన వారిని మరల పరాభవిస్తున్నాయి. సరి అయిన తర్కంతో కూడిన పరిశీలన లేకపోవటం చేతనే ఈ ధన జన సంబంధములన్నీ జడములో కల్పితములై ఉండి కూడా ఆత్మ స్వరూపుడగు జీవుని దుఃఖితుని చేయగలుగుచున్నాయి. ఓ నిర్మలమతి, ఈ జగత్తు నీది కాదు, నీవు ఇందులో లేవు. ఈ జగత్తు అసలేమీ కాదు. ఇక నీవు ఎందుకు దేని కొరకై పరితపించాలి? ఈ జగత్తు తుచ్చమైనది అనే దృష్టి నీకు నచ్చకపోయిందనుకో, అప్పుడు ఆత్మదృష్ట్యా ఈ జగత్తంతా నేనే అను లక్ష్యార్థమును అనుసరించు. ఈ జగత్తు దృశ్యంగా చూస్తే తప్పక పరిణామయుతమైనదే కదా. ఇక దుఃఖం ఎందుకు, శోకం ఎందుకు? నీవో మార్పు చేర్పులు ఉండనట్టు చిన్మాత్ర రూపుడవు కదా. ఈ జగత్తు స్వయం ప్రతిపత్తి లేని జడ స్వభావమైనది. జగత్తు అను రూపం పొందబడేది నీకంటే భిన్నమైనది కాదు. కనుక ఇందులో ఆశ్రయించవలసినదేది, విసర్జించవలసినదేది? తరంగములు కూడా సముద్రమే కదా. సముద్రం తన తరంగములను వదలటం అనేది ఎక్కడ ఉండదు కదా. ఈ జగత్తు ఆత్మస్పందన మందలి భావన తరంగములే. ఇక ఇక్కడ హర్షశోకములకు ఆస్కారం ఎక్కడిది? అందుచేత రామచంద్ర, నీవు అనునిత్యం చిదేకత్వంను ఆశ్రయించి ఉండు.
జగత్తుకు కారణమై ఏర్పడి ఉంటున్న చిత్తవృత్తులన్నింటినీ గాఢ నిద్రా పరవశుని వలె గాంచుతూ ఉండు. ఈ క్షణంలో తురీయావస్థ యందు వెలయుము. జగత్తు అను వైషమ్యం నుండి విడువడుము. ఈ జగత్తును కూడా ప్రకాశింపజేయుటకు కారణమగుచున్న బ్రహ్మముతో ఐక్యం స్థాపించుకొని ఉండు. నిత్యము ఉదార బుద్ధితో ఆత్మదేవార్చనము చేయుచు పరిపూర్ణమగు సముద్రం వలె వెలయుము. రఘునందన, నీవు ఈ జగత్ స్వభావం గురించి విన్నావు కదా. గ్రహించవలసినదేమిటో గ్రహించి పరిపూర్ణ బుద్ధి సమన్వితుడవయ్యావు. వైరాగ్య ప్రకరణంలో నీవు ప్రశ్నించిన వాటిలో ఇంకనూ దేనికైనా సమాధానాలు కావాలా చెప్పు. శ్రీరాముడు: బ్రహ్మజ్ఞ, ఇప్పుడు నా అనుమానాలన్నీ సంపూర్ణంగా తొలగినాయి. తెలుసుకోవలసిన దానినంతా తెలుసుకున్నాను. అకృత్రిమమైన ఆనందం లభించింది. ఇప్పుడు నాకు ఏది జీవుడు ఏది బ్రహ్మం అనే ప్రశ్నలు లేవు. మనోకల్పితాలైన పదార్థములు కూడా లేవు. అప్పుడు అజ్ఞానం చేత ఆత్మయందు కలంకం అగుపించింది. ఆ భ్రాంతి ఇప్పుడు తొలగిపోయింది. ఇదంతా తమ అనుగ్రహం వల్లే సాధ్యపడింది. ఆత్మస్వరూపుడనైన నేను పుట్టడం లేదు, చావటం లేదు, ఎట్టి కలంకాలు పొందటం లేదు. సర్వం బ్రహ్మమయమే కదా. కనుక హే సద్గురు, నాకు ఎట్టి సంశయములు కానీ, ప్రశ్నలు కానీ, కోరికలు కానీ, నిరుత్సాహ కారణాలు కానీ లేవు. విశ్వకర్మ యొక్క యంత్రం చేత త్రిప్పబడుచున్న సూర్యమండలం వలె నా చిత్తం అంధకార రహితమైనది. మహాపర్వతం ఒక చిన్న గులకరాయిని కోరుకుంటుందా? దేశకాలాదులు క్రొత్తగా ఇవ్వగలిగినదేదీ లేదు. ఎట్టి వాంఛలు లేక ఆశారహితుడనే వెలయిచున్నాను. ఇది విడవవలసినది, ఇది స్వీకరించవలసినది, ఇది ఉన్నది, ఇది లేదు అను శ్రమలన్నీ నశించాయి. ఇక నేను స్వర్గమును కోరను, నరకమును ద్వేషించను. మందర పర్వతంలాగా ధీరుడనై ఆత్మయందు నిశ్చల ప్రతిష్ఠితుడనై ఉన్నాను. సంసారం అనే మహాసముద్రం నుండి జగత్తులనే నీటితుంపరలు అటు ఇటు వెదజల్లబడుగా నాకు అవి భ్రమను కలిగించలేవు. ఓ ముని సత్తమ, రాముడు అనే పర్వతం సంసారము అనే పిల్లగాలికి చలించడం మానివేసి భ్రమరహితమై విశ్రాంతిని పొందుచున్నది. ఆత్మారాముడనై చిన్నొందుచున్నాను. ఇది వస్తువు, ఇది అవస్తువు అంటూ కల్పనలు చేసుకుంటుండే వారి హృదయములు మాత్రమే ఈ సంసారంచే భయంకరంగా పీడింపబడుచున్నాయి. మూఢత్వంచే మహత్తరంగా తోచే ధన జన యవనాదులు ఇప్పుడు విషయార్హతను కోల్పోయాయి. హే భగవంతుడు, తమ ప్రవచన ప్రవాహంచే నాయందలి అరిషడ్వర్గములు అనగా కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అనే పిల్ల కెరటాలు అస్మదానంద జలంలో ముంచివేయబడి మృంగివేయబడ్డాయి. నేను వృత్తిరహితుడను అవటం చేత జడమైన ఈ సంసారం తల ఉంచుతోంది. సర్వ సంపదలకు పరాకాష్ట, సర్వ ఆపదలకు పరిసమాప్తి స్వస్వరూప చిదాకాశ ధ్యానమేనని గ్రహించాను. హే పరమేశ్వర, సంసార సాగరం అని చెప్పబడుచున్న దానిని నేను జయించబడిన రాజ్యం వంటిదిగా గాంచగలుగుచున్నాను. భూమానందమును పొంది పూర్ణుడనయ్యాను. సర్వ ఆశలు హరించిపోయాయి. ఈ నా పూర్ణత్వం ఎవరూ ఛేదించలేరు. నా మనస్సు ఎట్టి ఇంద్రియ విషయములు, వికల్పములు లేక సుదృఢమైన స్థిరత్వం పొందింది. సర్వ వస్తువులను అధిగమించి నిరతిశయమైన ఆనందం పొందుతూ నా మనస్సును సర్వోత్తమమైన పదమున వెలయుచున్నది. జై శ్రీరామ్. ఈ విధంగా అనుక్షణిక పూజాభావం అనే దాని గురించి వశిష్ఠ మహర్షి వారు శివభగవానుడు చెప్పిన దానిని తన అంతరంలో విచారణ చేస్తూ ఆ విధంగా తను చేస్తున్నాను అని, మిగిలిన వారు కూడా అలా అంటే పూజాభావంతో ఉన్నా కూడా వారు అనుక్షణికమైన దానిని అలవర్చుకోలేకపోతున్నారు అనే విషయాన్ని తెలియజేస్తూ శ్రీరాముడికి తను అడిగిన వాటికి సమాధానాలు వచ్చాయా వైరాగ్య ప్రకటనలు అని అడగా, శ్రీరాముడు తన ప్రస్తుతం అంటే ఈ యొక్క బోధన ప్రారంభం కాకముందు ఉన్నటువంటి తన అజ్ఞానం తొలగింది అని, తాను ఇప్పుడు ప్రశాంత చిత్తంతో ఉన్నాను అని తన యొక్క స్థితిని వర్ణించి తెలియజేస్తూ చెప్పడం మనం చూస్తున్నాము. ఇక ఈ 3వ భాగంలో చివరి అంశము 21. కల్పనా జగత్తు జీవ బాటసారులు. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రాఘవ, ఈ ఇంద్రియాలు తమ తమ విషయములందు ప్రవర్తిల్లుచున్నంత మాత్రం చేత బంధం ఏర్పడదు. సంఘం, కర్తృత్వ, అభిమానం ఉన్న చోట మాత్రమే బంధం ఏర్పడుతుంది. ఈ ఇంద్రియాలకు గోచరించే విషయాలు ప్రాప్తిస్తున్నప్పుడు వాటి అందు
ఏర్పడే అభినవేశమే దుఃఖములు కలుగుస్తున్నాయనే విషయం ఎవరికీ తెలియదు. బాలుర వంటి జీవులు మాత్రమే ఈ దృశ్య విషయములందు సంతోషం కలుగజేసే విశేషాలను వెతుకుచు వాటి ప్రాప్తాప్రాప్తముల కొరకై తాపత్రయపడుచున్నారు. నిత్యానిత్యం నెరుగుచున్న ప్రౌఢులు ఈ దృశ్య విషయములపై ఏమాత్రం విశ్వాసము, ఆశ పెంపొందించుకోరు. బాలురు మాత్రమే లభిస్తున్న సంతోషం కలుగజేసే మూర్ఖులే తప్ప. క్షణిక సుఖాభినివేశానికి అసలు కారణమేమిటి? వాంఛలు. అవన్నీ దుఃఖదాయకులుగా పరిణమించుచున్నవే సుమ. అఖండ ఆనందం కొరకై స్వల్పానందాలను అధిగమించక తప్పదు. ఒకసారి ఆ బ్రహ్మపదం పొందిన వారికి ఇక అహంభావం బాధించదు, అది స్ఫురించదు. ఆత్మజ్ఞాన శైల శిఖరంపై విశ్రాంతి తీసుకుంటున్న ఈ బుద్ధి ఇక స్వల్పత్వం అనే అవరోహణం ఆశ్రమించకుండోగాక. ఎవరి మనసులో అనంత బ్రాహ్మీ దృష్టి ఉదయించిందో, జ్ఞానమేరు శిఖరం అధిరోహించినట్టి అట్టివారు నేను నాది అనే పాతాళలోకమున పడరు. ఓ రామచంద్ర, నీ స్వభావము, సమత్వము, సత్యములకు ఆలవాలమైనట్లు నాకు అనిపిస్తుంది. ఆత్మవస్తువునందు ప్రతిష్ఠితుడవగుట నాకు తెలియవస్తోంది. నీ అందలి ఆశ, భావన, మనస్సులు సర్వదా ఆశారాహిత్యము, అభావన, అమనస్కం పొందుగాక. ఏ ఏ వస్తువులు నీవు పొందుచున్నావో ఆయా వస్తువులన్నీ పరిపూర్ణమగు చిన్మయ సత్తగాని గాంచుము. రామ, ఆత్మజ్ఞానం లేకపోయిందా బద్ధుడవవుతావు. ఆత్మజ్ఞానం సంపాదించుకుంటే ముక్తుడవు కాగలవు. కనుక మననం మొదలైన అభ్యాసముల చేత స్వయంగా ఆత్మబోధనను సంపాదించుకో, అవాసనత్వం సంపాదించుకో. ఏ స్థితి అందైతే భోగసుఖములందు ఆశ అనునది ఉండదో, ఎప్పుడు ఆయా వస్తువులు తారసపడుచున్నప్పుడు నిరపేక్షగా ఉండగలుగుతావో ఆ స్థితి అవాసనత్వం అనిపించుకుంటుంది. అట్టి స్థితి ఆకాశం వలె నిర్మలమైనది. వాసనారహితమైన చిత్తముతో సందర్భానుచిత కర్మలు ఆచరించు. అనుకూల ప్రతికూలాదులు వందల కొలది వచ్చినా సరే నిర్వికారుడవై ఉండు. తెలుసుకొనివాడు తెలియబడినది ఈ మూడింటిని ఆత్మయందు ఒక్కటిగా చేసివేయి. దుఃఖాదులను కూడా ఆత్మభావనం నందు లయింపజేయి. అప్పుడు మరల సంసారమును పొందటానికి కారణమే ఉండదు. మనస్సు వికసిస్తే జగత్తు ఉంటుంది, మనస్సు లయిస్తే జగత్తు లేకుండా పోతుంది. కాబట్టి మనస్సును ప్రాణాయామాది నిర్దుష్ట కార్యక్రమముల సహాయముతో వాసనా నిరోధం, విషయశూన్యం చేయి. అభ్యాస సంయమనాలతో ప్రాణాలను ఉద్విగ్నరహితం చేయి. ప్రాణం యొక్క ఉదయం వలననే సంసారం అనేది పుట్టి పెరుగుతోంది. ప్రాణశక్తి యొక్క సద్వినియోగ ప్రభావంచే ఈ సంసారం లయింపజేయవచ్చు కూడా. ఇక కర్మలంటావా, అవి అజ్ఞానం ఉన్నప్పుడు ఉన్నట్లే ఉంటాయి. అజ్ఞానలయం జరిగిన మరుక్షణం కర్మలు వాటి ప్రభావములు లేనివే అవుతాయి. జగత్తు నిర్వచనం. గాలిచే లేవబడిన ధూళి వలన ఆకాశం మలినమైనట్లు కనబడుతోంది కదా. చిత్తస్పందనం వలన ఈ సంసారం అనే అనర్థం అనుభవం అవ్వటం జరుగుతోంది. జగత్తు అంటే చూచేవాడు, చూడబడేది అను రెండింటి మధ్య గల సంబంధం మాత్రమే. అనగా ఈ జగత్తు నీకు ఏ విధంగా గోచరిస్తుందో అట్లా గోచరించడానికి కారణం నీవు దానితో స్వయంగా ఏర్పరచుకుంటున్న సంబంధమే అయి ఉన్నది. కాబట్టి నీ జగత్తుకు పరమకారణం నీవే గాని మరి ఇంకెవరో కాదు. ఒక చిత్రంలోని పురుషుడి హృదయంలో భావాలు అనేవి ఉండవు కదా. అట్లాగే ఒకవేళ నీ అంతరంగంలో దృశ్య దర్శనములకు సంబంధించిన సంకల్పమే లేకపోతే నీలో జగత్తుగా అనుభవమవుతున్న దాని యొక్క భావనయే ఉండేది కాదు. కాబట్టి భావనయే జగత్తు. నీవో భావమున కావల ఉన్న వాడవు, భావించువాడవు, భావాతీతుడవు. మాయ అనేది కూడా చిత్తం యొక్క స్పందన నుండే పుడుతోంది. నీటిలో కదలికలు లేకుంటే అలలు ఉంటాయా? చిత్తం స్పందించడం మానివేస్తే మాయ కూడా లేకుండా పోతుంది. శ్రీరాముడు. మాయ లేకపోతే జీవుడు అనేవాడు కూడా ఉండడు కదా. శ్రీ వశిష్ఠ మహర్షి. అలలు నీరు కానిదెప్పుడు? నీటిలో అలలు లేకపోతే నీరు లేకుండా పోతుందా? మాయారహితమైనప్పుడు సర్వము నిత్యము నిర్లిప్తమగు స్వస్వరూపం ఉండనే ఉంటుంది. సత్ అని వేదములచే ప్రతిపాదించబడే నినాదం యొక్క అర్థం అది. జీవుడు శివస్వరూపుడే. కనుక జీవుడు రహితుడై శివస్వరూపం అవటం ఎక్కడున్నది? చిత్తం యొక్క అచిత్త స్థితి. శ్రీరాముడు. చిత్తం యొక్క స్పందన ఉపశమించేదెట్లా? మరెన్నటికీ చిత్తం ప్రకోపించకుండా ఉండేదెట్లా? శ్రీ వశిష్ఠ మహర్షి. జీవుడు తత్వమును పొంది వాసనలు త్యజించినాడా?
లేక ప్రాణాభ్యాసముచే చిత్తస్పందన స్థిరీకరించబడినదా? ఇకప్పుడు ఈ జీవునకు చిత్తం యొక్క నిస్పందము ప్రాప్తిస్తుంది. అట్టి చిత్తం యొక్క అచిత్త స్థితిని పరమపదం అని చెప్పుచున్నారు. ఓ రామచంద్ర, ఈ విషయేంద్రియములతో ఏర్పడే సంబంధం వలన లభిస్తున్న సుఖం బ్రహ్మానందం యొక్క అత్యంత స్వల్పాంశం మాత్రమే. సర్వము బ్రహ్మమే అనున్నది బ్రహ్మానందం యొక్క బాహ్య స్వరూపం. అట్టి పూర్ణానుభవం మనోక్షయం వలనని లేక చిత్తం యొక్క స్పందన వలనని సాధ్యం. సంకల్పములన్నీ సంకల్పించు వాణియందు లయించడమే బ్రహ్మానందమునకు నాంది. చమత్కారం చూచావా? ఆ బ్రహ్మదేవుని కల్పనలో ప్రవేశించిన ఈ జీవులు అనే బాటసారులు అనేక మంది స్వస్వరూప సుఖము అనేది అసలు గుర్తించడమే లేదు. చిత్తము ద్వారా లభించే సుఖము కృత్రిమము, దేశకాల పరిమితము, దుష్ఫలిత సమన్వితము అయి ఉంటుంది. ఇక చిత్త వినాశనముచే అవధరించబడే సుఖం అనంతమైనది, అది మాటలకు అందనిది. అట్టి సుఖమునకు తరుగు ఉండదు కనుక దానిని నిర్హేతుక సుఖమని కూడా అంటారు. శ్రీరాముడు: చిత్తము ఎక్కడి నుండి వచ్చి పడుతోంది? శ్రీ వశిష్ఠ మహర్షి: బాలుడు దయ్యంను ఊహించుకొని ఉలిక్కి పడతాడు చూచావా? భ్రాంతి చేతనే చిత్తం యొక్క అస్తిత్వం ఉపలభ్యమవుతోంది. తత్వబోధ వలన భ్రాంతి తప్పక తొలగగలదు. ఉన్నట్లుగా అగుపడుచున్న చిత్తం లేనట్లు తెలియబడుచున్నప్పుడు అది లయం పొందుచున్నది. సత్తుగా తోస్తున్న చిత్తము జ్ఞానముచే అసత్తుగా ఆగుచున్నది. ఈ ప్రపంచంలోని నామ అర్థభేదములన్నీ చిత్తమే కల్పిస్తోంది. చిత్తము బోధచే సత్యమగు నిజాత్మ రూపం సంతరించుకుంటోంది అని అనిపించుకుంటోంది. జ్ఞాని వివిధ కార్యక్రమాలు నిర్వర్తించుతున్నప్పటికీ అతని చిత్తము జ్ఞాన సమన్వితమై ఉండటం చేత దానిని సత్వము అని అంటారు. జ్ఞానము దృఢపడిన చోట చిత్తము ఉండనట్లే. భ్రాంతియే బీజముగా గల చిత్తము జ్ఞానార్జనకు నియమించబడినప్పుడు ఆ చిత్తము తన యందు తానే లయమవుతున్నది. చిత్తంతో పాటు భ్రమ కూడా మటమాయమవుతోంది. బాహ్య విషయంలో అభ్యాసపూర్వకంగా కౌతుకంతో కూడి సంకల్పిస్తున్నప్పుడు అట్టి తతంగమే చిత్తము అనే పేరుతో పిలువబడుతోంది. అంతకు మించి చిత్తం అనగా మరింకేదో కాదు. ఈ జీవుడు అపరోక్ష జ్ఞాన మార్గంగా తన స్వస్వరూపముని తాను స్మరిస్తున్నప్పుడు అట్లు స్మరిస్తూ అనుభవిస్తూ ఉండగా బాహ్య జగత్తుకు రాహిత్యం ఏర్పడుతుంది. అట్టి స్థితిని చిత్తరాహిత్యం అని పిలుస్తున్నాం. చిత్తము ఉన్నా ఉండకపోయినా సత్తుకు అభావం అనేదే లేదు కదా. ఒకటి వికల్పమయమైన చిత్తము, రెండు దానిచే కల్పించబడే సర్వపదార్థానుభవములు. ఈ రెండు అవస్తువులేనని ఆత్మబోధ సమన్వితులకు జ్ఞానులు ఎరిగే ఉన్నారు. ఈ చిత్తము స్వస్వరూపమును ఎరిగినదా? ఇక ఆ తర్వాత కొంతకాలం తురీయమున విహరించి ఆపై తురీయాతీతమగు పదమునందు ప్రకాశిస్తుంది. బ్రహ్మమే ఈ విశాలమగు జగద్భ్రమయందు విలాసంగా సంచరిస్తోంది. ఏక అనేకములందు సర్వదా ప్రసరించి ఉన్నది. సర్వుల నిత్య సత్యస్వరూపం అదియే. బ్రహ్మం ఒక్కటే ఉన్నది, అది సర్వుల స్వస్వరూపం, సత్యస్వరూపం. తదితరమైనదేదీ లేదు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి కల్పనా జగత్తు బాటసారులు అనే అంశాన్ని గురించి వివరించి తెలియజేయడం చూసాము. ఇక మిగిలిన అంశాల గురించి మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.